దేవుడు ఈ రోజుల్లో మనం అందరం క్రిస్మస్ సీజన్ లో ఉంటున్నాము. ఆ అనేక చోట్ల దేవుడి యొక్క వాక్యం వెళ్తుంది. మరి ముఖ్యంగా యేసు ప్రభు ఎందుకు ఈ లోకంకి వచ్చారని ఆ కార్యం గురించి మనం ఎక్కువ ధ్యానిస్తున్నాం. కానీ ఈరోజు కొన్ని వ్యత్యాసంగా మనం చూద్దాం. ఆ దేవుడు ఈ ఈ ఈ లోకంకు వచ్చిన కార్యం ఆ కారణం ఏంటంటే, పర్పస్ ఏమిటంటే, మనల్ని అందరినీ పాపము నుండి విమోచనం చేయడానికి ఆ వచ్చారు. ఓకే. పాపం నుండి విడుదల ఇవ్వడానికి, మరి దేవుడి దగ్గర మమ్మల్ని చేర్చడానికి, సమాధానం పరచడానికి మమ్మల్ని ఆ ఈ ఈ లోకంకి వచ్చారు. ఓకే. దేవుడి యొక్క ఇదన్నీ యేసు ప్రభు వ- వచ్చిన తర్వాత ఆ మరి ఆ, పరిచర్య పరిచర్య స్టార్ట్ చేసేటప్పుడు ఆ, ఎట్లా ప్రసంగం చేశారు? ఫస్ట్ దేవుడి యొక్క రాజ్యం సమీపంగా ఉంది, అందువలన మీరు మీరు మారు మనసు పొంది దేవుడి ఆ దేవుణ్ణి ఆ ఆ, విశ్వాసింటి అని మారు మనస్సు గురించి, దేవుడి యొక్క రాజ్యం గురించి, ఈ రెండుకు సంబంధం ఉంది అని ఆ దాని గురించి మనం ఆ తెలుసుకుంటున్నాం. ఫస్ట్ యేసుప్రభు ఆ ప్రసంగం చేసిన ఇది ఆ పరలోక రాజ్యం సమీపంగా ఉంది, అందువలన మా మీరు మానవ మనసు పొందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11 17 ఎవరైనా చదవండి. నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. ప్రకటింప మొదలు పెట్టాను. ఎట్లా మొదలు పెట్టారు? పరలోక రాజ్యం సమీపముగా ఉంది కనుక మారు మనసు పొందండి, రిపెంట్. ఇది యేసు ప్రభు ఫస్ట్ ఇట్లా ప్రసంగం చేసేటప్పుడు దీని గురించి ఫస్ట్ దీని గురించి చేస్తున్నారు. మారు మనసు పొందండి, ఎందుకంటే దేవుడి యొక్క రాజ్యం సమీపంగా ఉంది. అంటే ఎంత సమీపంగా ఉందంటే, ఎప్పుడు మీరు మారు మనసు పొందుతున్నారో ఆ అనుభవం మీరు పొందిన ఆ వెంటనే మీరు దేవుడి యొక్క రాజ్యములో ఎంటర్ అవుతున్నారు. ఓకే, అంత సమీపంగా ఉంది. రోమాలో ఏమి ఉంది? మీ నోట్లో హృదయంలో విశ్వాసించి దాన్ని నోటు యేసు ప్రభు మన కోసం చేసిన సెలవులు చేసిన కార్యంని మనం హృదయంలో విశ్వాసించి అదే నోటు ద్వారా మనం ఆ చెప్పేటప్పుడు, పబ్లిక్ గా చెప్పేటప్పుడు అది మనం విశ్వాసం మనం రక్షణ పొందుతున్నాం. ఓకే, అంత ఈజీగా ఉంది. అంటే ఒక వాక్యంలో అట్లా ఉంది, కానీ ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనం తప్పకుండా ఈ మారు మనసు మనం ఆ పొందుకుంటాం. ఆ మారు మనసు లేకుండా మనం ఆ విశ్వాసం, సరి అయిన విశ్వాసం మనకు రాదు. అట్లాంటి విశ్వాసం సరి అయిన విశ్వాసం అని మనం చెప్పలేం. ఎందుకంటే యేసుప్రభు సిలువలో మన కోసం మరణించారు. మన యొక్క పాపము కోసం మరణించి మరలా తిరిగి లేచారు అని హృదయంలో అట్లా ఆ విశ్వాసం వచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా సరి అయిన విశ్వాసం ఉంటే మనం ఆటోమేటిక్ గా
మన యొక్క హృదయంలో పశ్చాత్తాపం వస్తుంది, మారు మనసు అనుభవం వస్తుంది. అప్పుడే మనం రక్షణ పొందుతాం. ఓకే, ఇమ్మీడియట్ గా మనం దేవుడి యొక్క రాజ్యములో ఎంటర్ అవుతున్నాం. అప్పటి నుంచే ఎంటర్ అవుతున్నాం, స్టార్టింగ్ నుండి. మరి అది ఆ ఆ దేవుడి యొక్క రాజ్యంలో మనం ప్రవేశించిన తర్వాత మనం అట్లా కంటిన్యూ అవుతాం, దాంట్లో కొనసాగిస్తాం. మరి మనం మరణించిన తర్వాత కూడా ఆ ఆ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం మనలో ఉంటది. ఓకే, ఇప్పుడు ఒక కార్యం, ఒక ఇంపార్టెంట్ ఇది యేసు ప్రభువు చెప్తున్నారు. దేవుడి యొక్క రాజ్యం అంటే ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పి ఉదాహరణ, పారబుల్ అంటే ఏం చెప్తున్నారు? పారబుల్ అంటే ఏం? ఉపమానం. అనేక ఉపమానం చెప్పి పరలోకం రాజ్యం అంటే ఎట్లా ఉంటది అని అనేక ఉపమానం చెప్తా ఉంటున్నారు. దాంట్లో ఒక్క ఉపమానం మాత్రం ఈరోజు చూద్దాం. మత్తయి 13వ అధ్యాయం 24 నుండి 30 వరకు ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి 30 వరకు. ఈయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుణ్ణి పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటందుకతడు వద్దు, గురుగులను పెరుగుచూ ఉండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోత కాలము వరకు రెంటిటిని కలిసి ఎదుగనీయుడి. కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. ఓకే, ఈ ఈ ఈ ఉపమానంని నేను చదివేటప్పుడు అసలు చాలా భయపడిపోయాను. భయం అంటే, ఈ ఉపమానం దేని గురించి మాట్లాడుతుందంటే, దేవుడి యొక్క రాజ్యంలో లాస్ట్ లో ఇట్లాంటి జరిగిపోతుంది అని అది వినేటప్పుడు మరి ఈ రెండు రకమైన మనసులో ఉంటారు. మరి ఒక్క రకమైన మనుషుల్ని గురుగులు కదా, గురుగులకి సమానంగా ఇక్కడ పోల్చుతున్నారు. యేసుప్రభే చెప్తున్నారు. ఒక్క గోధుమ, ఇంకొకటి గురుగే కదా, గురుగను. చూడండి, ఈ దీంట్లో ఎక్కడ ఏమి జరుగుతుందంటే, ఒక్క వ్యక్తి మంచి విత్తును అక్కడ వేస్తున్నారు, కానీ గురుగులు కూడా అక్కడ తనతో పాటు వచ్చేస్తుంది. దీని గురించి వాళ్ళ యొక్క సర్వెంట్స్ కొంచెం ఆశ్చర్యపడిపోయారు. ఏమంటే, మీరు మంచి మీరు విత్తారు కదా, మరి ఇట్లా వచ్చింది అంటే, ఇది నేను చేసిన పని కాదు, సాతాన్ అంటే నా యొక్క శత్రువు, మన యొక్క శత్రువు చేసిన పని ఇది అంటే. ఓకే, మనం అందరికీ తెలుసు యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారని. దేవుడు యొక్క పిల్లలు
మరి దేవుడు పిల్లలతో పాటు ఆ ఉండే దేవుడు పిల్లలాగానే ఉండేవారు. వాళ్ళ యొక్క వ్యత్యాసం, వాళ్ళ యొక్క అంతం ఏమి అని దీంట్లో క్లియర్ గా యేసుప్రభు చెప్తున్నారు. ఈ గురుగు లాంటి వారు దుష్టులు, వాళ్ళ యొక్క జీవితం చూస్తే ఈ గోధుమలాగానే ఒకే చోట్ల ఉంటారు. ఒకే రీతిగా నీళ్ళు కూడా నీళ్ళు కూడా చూడండి, అన్ని ఏమేమి అక్కడ దొరుకుతుందో యజమాన్ ఆద్మి ఆ వ్యక్తి ఏమేమి గోధుమకి ఇస్తున్నారో అది ఈ గురుకులకు కూడా సేమ్ అది వాళ్ళు అది కూడా పొందుతున్నారు. ఈ గురువు లాంటి వారు ఆ సేమ్ స్థలంలోనే ఉంటున్నారు. సేమ్ ఏమేమి గోధుమలో వాళ్ళు గోధుమలాగా ఉండేవారు ఏమేమి వాళ్ళకి దొరుకుతుందో సేమ్ అది కూడా వీళ్ళకి కూడా దొరుకుతుంది. గురుగుల లాంటి ఉండే వారికి కూడా దొరుకుతుంది. మరి ఉండేటప్పుడు ఆ అట్లాంటి అట్లాంటి వారి యొక్క అంతము లాస్ట్ ఎండ్ ఏమవుతుందంటే వాళ్ళు లాస్ట్ కి అది అగ్నిలో వాళ్ళు వేయబడతారు అని. మరి ఇది యేసుప్రభు ఎందుకు ఇది ఉపమానం చెప్తున్నారంటే చూడండి, మన యొక్క సంఘములో దేవుడి యొక్క పిల్లలు ఉన్నటువంటి సంఘములో కొంతమంది సాతాన్ దేవుడి యొక్క సంఘంలో లోపలనే కొన్ని కార్యం చేస్తాడు మన మన శత్రువు. ఎట్లా అంటే ఇట్లా కొంతమంది గురుగులాండ్ అంటే వారిని అక్కడ పెడతారు. వాళ్ళు సాతాన్ యొక్క ఏజెంట్స్. వాళ్ళ యొక్క మనం మంచిగా వాళ్ళని క్లోజ్ గా మనం అబ్జర్వ్ చేస్తే చూస్తే వాళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క క్రియ ఇదన్నీ చూసేటప్పుడు కొన్ని టైం మనకు అసలు వ్యత్యాసం తెలియదు. క్లోజ్ గా చూసేటప్పుడు మనకు తెలుస్తుంది. ఒకే రీతిగా ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ప్రవృత్తి, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ కార్యం, ఆ దుష్టత్వం అప్పుడప్పుడు బయటకు వస్తుంది. అది మాత్రం కాదు, వాళ్ళు అన్ని మేలు పొందుకుంటా ఉంటారు. చర్చిలో మరి దేవుడి యొక్క ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళ మధ్యలో వాళ్ళు ఉంటారు, అన్ని మేలు పొందుకుంటారు. చూస్తే అంత తేట తెలియకుండా ఉంటారు. కానీ ఇక్కడ ఓకే, అట్లా కొన్ని టైం ఎవరైనా ఎన్ని రోజులు మనం ఇతరుని మనం మోసం చేయడానికి వెళ్ళదండి. కొంతమందిని కొంత టైము మనం కొంతమంది అట్లా మోసం చేస్తారు. కానీ కొన్ని టైం అయిన తర్వాత ఎవరు ఎట్లాంటి వారు అని మనకు తెలిసిపోతుందండి. ఓకే, అట్లా ఉండేటప్పుడు ఇక్కడ చూడండి, సర్వెంట్స్ ఏం చెప్తున్నారండి, వ్యక్తితో వచ్చి మీరు మంచి విత్తారు కదా, మరి గోధుమ ఇది మరి ఇట్లా చెట్ట ఇది ఎట్లా వచ్చింది, గురుగులు ఎట్లా వచ్చింది అంటే మరి సైతాన్ యొక్క ఇది మన యొక్క శత్రువు యొక్క పని ఇది. అట్లా అయితే మనం వాళ్ళని దాన్ని ఆ గురుగు లాంటివని మనం తీసేద్దాం కదా ఇప్పుడే. కానీ చూడండి, ఆ
ఆ వ్యక్తి ఏం చెప్తున్నానంటే, అట్లా వద్దు, పోనీ ఎంతకాలం అట్లా ఉంటుందో ఈ గురుగులు, పోనీ అట్లా ఉండని, లాస్ట్ నేను చూసుకుంటాను. లాస్ట్ లో ఆ కొయ్ హార్వెస్ట్ హార్వెస్ట్ ఏం చెప్తారంటే, కోత కాలం వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క అంతమును మీకు తెలుసు, ఇప్పుడు అప్పటి వరకు వదిలేయండి అని. చూడండి, కొన్ని టైంలో ఇట్లాంటి వారి దుష్టలు ఆ దేవుడి యొక్క సంఘంలో ఉండి సాతాను యొక్క ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటారు. అట్లా ఉండేటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ ద్వారా సంఘంలో కొంతమంది పాడైపోతారు. అది సాతాను యొక్క ఒక తంత్రమైన ఒక కార్యం చేస్తున్నాడండి. ఈ రోజుల్లో మీరు చూడొచ్చు, కొన్ని సంఘంలో కొంతమంది మంచిలాగా ఉంటారు, కానీ వాళ్ళ యొక్క దుష్టత్వం ఒక ఒక టైంలో బయలుపడుతుంది, బయట వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఉండేటువంటి ఆ సమయం అంతా వాళ్ళ యొక్క ఆ ప్రభావం కొంతమంది మీద వచ్చేస్తుంది. అట్లా సాతాను యొక్క పని అది. కానీ వాళ్ళ యొక్క అందం చూశారండి. దీన్ని తెలియకుండా ఉండేవారు చాలా ఒక డేంజరస్ కండిషన్ ఉంటారు. ఎందుకంటే ఈ గురులాంటి ఉండేవారు వాళ్ళని జీవముకు నడిపించలేరండి. ఎందుకంటే వాళ్ళు మారు మనసు అనుభవం ఉండదు వాళ్ళ దగ్గర. అన్ని పైకి అనే ఉంటది. చూస్తే అందరిలాగా ఒకే రీతిలాగా అందరిలాగే ఉన్నట్లుగా కనపడుతుంది. కానీ క్లోజ్ అబ్జర్వేషన్ లో మనం చూస్తే వాళ్ళ యొక్క ప్రవృత్తి చాలా దుష్టత్వంగా ఉంటది. దేవుడు మార్గంలో ఉండరు, చాలా గర్వంగా ఉంటారు, కన్నింగ్గా ఉంటారు, చాలా యుక్తి యూజ్ చేస్తారు. మనసులో ఉండేటప్పుడే ఒక రీతిగా మాట్లాడతారు, మనసులో లేకపోతే ఇంకొక రీతిగా వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇట్లాంటి ఉండేవారు ఎవరు అంటే, సాతాన్ పెట్టిన వాళ్ళు, సంఘములు పెట్టిన వాళ్ళు క్రిస్టియన్ అని చెప్తారు, తమల్ని పిలుచుకుంటారు, విశ్వాసిని కూడా పిలుచుకుంటారు. కానీ ఇండైరెక్ట్ గా సంఘములోని వాళ్ళ దుష్టత్వం బయలుపడుతుంది, బయట వస్తుంది. వాళ్ళ ద్వారా ఇద్దరు కూడా అట్లాంటి మోసముకు వెళ్ళిపోతారండి. లాస్ట్ లో వాళ్ళ యొక్క జీవితం ఏమవుతుంది, నరకానికి, అగ్నికి లోనే వెళ్ళడానికి ఉన్నటువంటి అట్లాంటి పరిస్థితికి వెళ్ళిపోతారండి, నరకానికి వెళ్ళిపోతారు. అందువలన అంతము మనం అట్లాంటి వారి యొక్క ప్రభావం మన మీద రాకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి యొక్క వాక్యం చాలా ఇంపార్టెంట్. దేవుడి యొక్క వాక్యం ద్వారా మన యొక్క వాక్య ప్రకారంగా మన యొక్క జీవితం ఉందా, ఒక్కొక్క ప్రవృత్తిని మనం సరిచేసుకోవాలి, అది పరీక్షించుకోవాలి. ఇది ఇట్లాంటి వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇది యాక్చువల్ గా దేవుడి యొక్క వాక్యంకు అనుసారంగా ఉందా లేదా,
దేవుడి యొక్క వాక్యం ప్రకారంగా ఉందా లేదా అని మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. లేకపోతే ఇట్లాంటి గురువు లాంటి ఉంటున్న వారి యొక్క ప్రభావం మన మీద వచ్చి ఫైనల్ గా మనం కూడా ఇట్లాంటి పరిస్థితికి లాస్ట్ కి వెళ్ళిపోతాం. అందువలన జాగ్రత్తగా ఉండాలి. ఓకే. యో కీర్తన మొదటి కీర్తనలో ఆ ఆ ఏమి ఉంది చూడండి. దాంట్లో ఆ చదవండి. అది ఓన్లీ 6 వర్డ్స్ ఉన్నాయి. చదవండి. దుష్టుల ఆలోచించపని నిలవుక, ఉమ్, పాపుల మార్గం నిలవుక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఉమ్. దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యులు. ఓకే, చదవండి. చదవండి, చదువుతున్నాను. అన్ని చదవండి. చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రనందు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిందై ఆకు వాడక దాని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. చూసారా? ఇది సేమ్ దీని గురించే మాట్లాడతాను. 5వ వాక్యం ఏం చెప్తుంది? దుష్టులు ఎక్కడ ఉండరు? న్యాయ దీంట్లో ఈ అసలు విమర్శలో నిలబడరు. ఆ? న్యాయ ఇది విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నిలవరు, నిలలేరు, నిలవలేరు. యేసు ప్రభు ఆ న్యాయాధిపతి లాస్ట్ లో తనకు ముందుగా ఈ దుష్టులు అందరూ అసలు నిలబడడానికి వెళ్ళి ఆ రోజు వరకు మనం కొంతమంది ఇట్లా తన వాళ్ళ యొక్క దుష్టతనంలోనే కొనసాగిస్తుంటున్నారు. కానీ వాళ్ళు దేవుడి పిల్లల మధ్యలో ఉంటారు, దేవుడి పిల్లలానే ఉంటారు. కానీ ఆ రోజు న్యాయపతి యేసుపురం దగ్గర ఆ జడ్జిమెంట్ డేలో వాళ్ళు నిలబడారు. అంతే, వాళ్ళు నీతిమంతుల యొక్క గుంపులో చేరపడనండి, వేరే గుంపులో వెళ్ళిపోతారు. ఎట్లాంటి గుంపు? లాస్ట్ లో దుస్తుల యొక్క మార్గము ఏమవుతుంది? నాశనమునకు నడుపును. నాశనముకి నడిపిస్తుందండి లాస్ట్ లో. అందువలన ఆ రోజు వరకు కొంతమంది అందరిలాగా మంచి దేవుడి పిల్లల్లాగానే నడుస్తూ ఉంటారండి. కానీ ఆ రోజు వాళ్ళ యొక్క వాళ్ళ ప్రవృత్తి అన్ని బయటపడుతుంది. నాశనకి వారు వెళ్ళిపోతారు, నాశనం. కానీ మనం యేసు ప్రభు మన కొరకు చేసిన ఆ కార్యం, సిలువలో తన యొక్క సొంత రక్తం చిందించి మన యొక్క పాపముని తన మీద తీసుకొని అతని యొక్క మన పాపం యొక్క ఆ పనిష్మెంట్ అన్ని తను తీసుకొని మనం అందరికి క్షమాపణ ఇచ్చి తన యొక్క నీతిని మనకు ఇస్తున్నాడు. దాన్ని పొందుకునేటప్పుడు ఆ రక్షణ, ఆ నీతి పొందుకునేటప్పుడు మనం దేవుడి యొక్క గుంపుల్లో, దేవుడి యొక్క పిల్లల యొక్క నీతిమంతుల గుంపులో మనం ఉంటాం. ఇప్పుడే ఉంటాము. ఆ రోజు జడ్జిమెంట్ డే రోజు కూడా మనం నీతిమంతుల యొక్క గుంపులో ఉంటాము. కానీ ఈ దుష్టలుగా ఉండేవారు ఎక్కడ ఉంటారు చూడండి, లాస్ట్ కి నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క
మార్గము ఆ ఆ, నాశనంకి వెళ్ళిపోతుంది అని దేవుడి వాక్యం చెప్తుంది. ఆ నాశనం అంటే ఒకే రోజు నాశనం కాదండి. నరకం అంటే మనల్ని అందరూ అక్కడ చనిపోము. ఎవరు చనిపోము. ఎవరు నరకానికి పోతున్నారో వాళ్ళు చనిపోరు. వాళ్ళ యొక్క పనిష్మెంట్ ఎల్లప్పుడూ ఉంటుందండి. ఎండ్లెస్ పనిష్మెంట్. అసలు చనిపోకుండా అంత వేదన నరకంలో అగ్నిలో కాల్స్తూ ఉంటారండి. దీన్ని చూసేటప్పుడు మరి కొంతమంది దేవుడు యొక్క పిల్లలాగానే ఉండి మరి సాతాన్ యొక్క ఏజెంట్ గా ఉండేటప్పుడు లాస్ట్ లో వాళ్ళ యొక్క జీవితం చూడండి ఎట్లా ఉంటది. అందువలన దేవుడి యొక్క వాక్యముని మనం దివారాత్రి మనం చేసుకోవాలి, మెడిటేట్ చేసుకోవాలి, ధ్యానించాలి. మనం మీ యొక్క జీవితముని సరి చేసుకుంటే ఉండాలి. దేవుడి వాక్యం వింటా ఉండాలి. విని దాని ప్రకారంగా మనం యొక్క జీవితముని సరి చేసుకుని ఉంటే మనం కొంచెం సరి అయిన యొక్క మార్గంలో ఉంటాం. ఈ మార్గంలో ఇట్లా దేవుడి యొక్క పిల్లలుగా మనం దేవుడి యొక్క నీతిని మనం పొందుకొని అట్లా మనం జీవితమును మనం కొనసాగించేటప్పుడు మన యొక్క జీవితం మీద దేవుడి యొక్క కరుణ ఉంటది. చూడండి ఎక్కడ 5వ వాక్యం ఏం చెప్తుందండి? కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. లాస్ట్ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఓకే. ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఎట్లా ఉంటుందంటే జస్ట్ తెలియను మాత్రం కాదు, నీతిమంతుల యొక్క మార్గంని దేవుడికి తెలుసును మాత్రం కాదు. ఎట్లా ఉందంటే నీతిమంతుల యొక్క మార్గముని దేవుడు వాచ్ చేసి చాలా కరుణతో చూస్తూ ఉంటారు. చాలా వాత్సల్యంతో చూస్తా ఉండి కాపుదల ఇచ్చి వాళ్ళ యొక్క మార్గములో నడిపిస్తారు అని అట్లాంటి ఒక ట్రాన్స్లేషన్. దేవుడి యొక్క పిల్లలు నీతిమంతులుగా మనం మన యొక్క సొంత నీతి కాదు, దేవుడి యొక్క నీతి మనకు మన యొక్క పాపంకు ఎక్స్చేంజ్ గా దేవుడు మనకి ఇస్తున్నారు. మనం ఎప్పుడు పాపం కోసం మనం పశ్చాత్తాపడి మారు మనసు పొందిన తర్వాత దేవుడి యొక్క నీతిలోనే మనం ఉంటున్నాము, నడుస్తున్నాము. నీతిమంతుల యొక్క గుంపులు ఎల్లప్పుడూ ఉంటాం. మన మార్గంని అట్లాంటి నీతివంతులుగా ఉన్నటువంటి దేవుడి యొక్క పిల్లల యొక్క మార్గంని దేవుడు చూస్తా ఉంటారు. మంచిగా చూసి కరుణతో చూసి సరిగా గైడ్ చేసి నడిపించి అట్లా చేస్తూ ఉంటారంట. అది మాత్రం కాదు, ఈ గైడ్ చేసి సరిగా మరి తన యొక్క ఎట్లా షెపర్డ్ ఒక గొర్రెల కాపరి ఎట్లా నడిపిస్తున్నారో సరి అయిన మార్గంలో నడిపించి అక్కడ ఉన్నటువంటి డేంజర్స్ అన్ని, అపాయం అన్ని దాని నుండి మనల్ని తప్పించి లాస్ట్ కి ఆ ఇంటికి తీసుకెళ్తున్నారు కదా. అట్లా మనల్ని దేవుడు అట్లా మన దారిని అట్లా చూసుకుంటారు. జస్ట్ ఎరిగినది మాత్రం కాదు, మన మార్గంని దేవుడు చూసుకుని నడిపించి కాపుదల ఇచ్చి
మరి లాస్ట్ లో తన ఇంటికి తీసుకెళ్తారు. చూడండి ఎంత ఎంత ఇది ఉంది, చూడండి ఎంత భాగ్యం. దేవుడి యొక్క కాపుదల ఉంటుంది, దేవుడి యొక్క నడిపింపు ఉంటుంది, పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు ఉంటుంది. అది మాత్రం కాదు, దేవుడి యొక్క స్వరం ఎల్లప్పుడూ మనం విని విని ఆ దాన్ని ఆ దాని ప్రకారంగా మనం మమ్మల్ని మనమే సరిచేసుకుని అట్లాంటి అట్లాంటి దారి అది. అట్లాంటి దారిలో లాస్ట్ మనం ఎక్కడ గుంపులు ఉంటామంటే నీతిమంతుల యొక్క గుంపులో ఉంటాం. మరి ఆ రోజు అలా ఆ నీతి ఆ జడ్జిమెంట్ రోజు, న్యాయ తీర్పు రోజు, అప్పుడు వ్యత్యాసం మనకు తెలుస్తుంది. మనతో పాటు ఉండేవారు కొంతమంది వేరుపరచబడతారు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 32 చూడండి. మత్తయి సువార్త 25:32. కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి, మరి 33 ఏమిటి? తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. ఓకే, చూసారా? ఆ రోజు మరి గోటు షీప్ ఇద్దరిని వేరుపరుస్తారండి. మనకి 34లో ఏమి ఉంది? మనకు ఎప్పుడో మొదటి నుండి మనకోసం సిద్ధపాటు చేసి పెట్టారండి దేవుడి యొక్క రాజ్యం. అక్కడక మమ్మల్ని తీసుకెళ్తారు అని ఆ రోజు ఈ గోడ్స్ మేకలు వాళ్ళని దుష్టరు వాళ్ళని సెపరేట్ చేస్తారండి. అట్లా జరుగుతుంది. ఆ గోధుమ మరి గొర్రెలు ఎట్లా పడుతున్నారు, అట్లా మరి ఇట్లా షీప్ గోట్ కూడా ఆ రోజు పడతారు. ఇది చాలా ఒక డేంజర్. ఎందుకంటే అప్పుడు వరకు వీళ్ళు మంచి ఇలాగవే ఉంటారు చూస్తే, కానీ వాళ్ళ యొక్క డేంజర్, వాళ్ళ యొక్క కండిషన్ చూడండి, అందువలన దేవుడి యొక్క భయము లేకుండా కొంతమంది ఇట్లా ఉంటారు. అది చాలా డేంజరస్ కండిషన్. మనమే పరీక్షించుకోవాలి. మనం నీతిమంతుల యొక్క గుంపులు రియల్గా ఆ గుంపులో ఉంటున్నామా, లేకపోతే లాస్ట్ లో ఆ నీతిమంతుల యొక్క గుంపులు మనం చేర్చబడతామా, లేకపోతే ఈ గోట్ లాగా వేరుపరచబడి అగ్ని స్థలముకు వెళ్ళిపోతామా అని దాన్ని ఇప్పటి నుంచి చూసుకోవాలండి. కొంతమంది ఆ భయం లేకుండా ఉంటున్నారు. దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మనం కొంతమంది ఏమో మంచిగా ఉంటున్నట్లుగా ఉంటారు. కీర్తన చూడండి, కీర్తన 73 చూడండి. 73లో 18, 19 ఈ రెండు చదవండి. కీర్తన. నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కట్టముట్ట నశించు. చూసారా?
ఎవరి గురించి అది మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి. 73లో 3 చదవండి. 3, 4. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా నున్నారు. పుష్టిగా ఉన్నారు. అట్లాంటి వారు దేవుడి యొక్క సంఘములో దుష్టులు ఉండి ఏమో మంచిగా ఉన్నట్లుగా ఉంటారు కొంచెం టైము. మంచిగా వాళ్ళకి ఏమీ అపాయం జరగకుండా మంచిగానే వాళ్ళు ఉంటారు. కానీ లాస్ట్ వాళ్ళ యొక్క అంతము 18, 19 మనం చదివినట్లుగా వాళ్ళ యొక్క స్థలం, వాళ్ళ యొక్క గ్రౌండ్ ఎట్లా ఉంటుంది? జారిపోయే స్థలంలో ఉంటారు. అది కాదు, అది మాత్రం కాదు, వాళ్ళు నాశనంలో వెళ్ళిపోతారు. అందువలన ఎవరి గురించి మనం ఎట్లాంటి ఉంటున్నాం? నిజంగా దేవుడికి ముందుగా ఆ గోధుమలాగా ఉంటున్నామా, లేకపోతే గోధుమలాగా కనపడి కానీ గురుగులు నిజంగా మనం గురుగులుగా ఉంటున్నామా అని మనం చూసుకోవాలండి. లాస్ట్ లో అది మన యొక్క జీవితం ఒక్కొక్క రోజు యొక్క జీవితం ఆ జడ్జ్మెంట్ డే, ఆ లాస్ట్ డే లో దాన్ని మనసులు పెట్టుకునే ఉండాలి. మనం ఏమి మాట్లాడినా ఏమి చేసినా అన్ని ఆ రోజులో అన్ని బయటకు వస్తుంది. అందరికి ముందుగా అది బయటకు వస్తుంది. అది మాత్రం మనసులో ఎల్లప్పుడూ పెట్టుకుని మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమి చేస్తున్నాము, ఎట్లా జీవిస్తున్నాము, అది అన్ని మనం అట్లా ఆ దృష్టిలోనే ఉండాలి. ఆ దృష్టిలోనే మనం అన్ని చేయాలి. లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది యొక్క అట్లాంటి గురుగులు లాగా మనం ఆపోయకూడదు. చాలా దేవుడు మనం అందరికి ఇట్లా ఒక ఇది ఇస్తున్నారు. చూడండి, మత్తయి 25:46 25:46 ఏముంది చూడండి. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. చూడండి, వీళ్ళు దుష్టులు నిత్య శిక్షణ, ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్. ఈ వాక్యమును మనం సరిగా అండర్లైన్ చేసుకోవాలి. ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్, నిత్య శిక్ష అంటే మనం చనిపోకుండా నాశనం ఒకే క్షణములో నాశనం అయితే పర్వాలేదు, అట్లా కాదు. ఎల్లప్పుడూ ఉన్నటువంటి శిక్ష అనుభవిస్తూ ఉంటాం దుష్టుల యొక్క ఒక అంతమాటలు. కానీ మనల్ని తగ్గించుకొని, ఇది చాలా అంటే సులభమైన ఒక కార్యం. దేవుడి యొక్క నీతిని మనం పొందుకోవడానికి ఎంత సులభమైన కార్యం. మనం ఏం చేయడానికి అక్కర్లేదు. మనం మమ్మల్ని తగ్గించుకుని, ప్రభువా నేను పాపిని, నా యొక్క పాపమును మీరు క్షమించండి, నా కోసం మీరు సిలువలో మరణించారు, మీకు వందనాలు, నా హృదయంకు రండి, నా పాపం క్షమించండి, నాతో మాట్లాడండి, మీ యొక్క నీతి నాకు ఇవ్వండి అని చెప్తే దేవుడు ఇస్తారు. మన యొక్క పాపంని దేవుడు మన్నించి క్షమించి మనం అందరికి ఆ రక్షణ, ఆ నీతిని మనకి ఇస్తారండి. అందువలన ఆ నీతివంతులు అట్లాంటి ఉన్నటువంటి నీతివంతులు లాస్ట్ కి ఆ దినంలో
ఇటర్నల్ లైఫ్, నిత్య జీవంకు మనం వెళ్ళిపోతాం. అందువలన మనం అందరం దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు దేవుడి యొక్క వాక్యం ఇంకొక ఎబ్రాయిలు చూడబడుతుంది. ఎప్పుడు మీరు కాలం సమయం ఇంకా ఉంది, దగ్గర వస్తుంది మీరు అనుకుంటున్నారో అంతవరకు మీరు అంత మట్టుకు ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండండి అని దేవుడి వాక్యం మనకు హెచ్చరిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో ఉన్నట్టు ఎట్లా ఇద్దరులకు మనం ఎట్లాంటి ప్రభావం మనం చూపిస్తున్నాం. దేవుడి యొక్క భయం కలిగిన అట్లాంటి జీవితం ఇతరులకు అట్లాంటి ప్రభావం మనం చూపిస్తున్నామా, లేకపోతే మన యొక్క దుష్టత్వం యొక్క ప్రభావం ఇతరులకు ఇద్దరి మీద రావడానికి అట్లాంటి మనుషులుగా మనం ఉంటున్నామా అని చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఇట్లాంటి భయమే లేదు. కొంతమంది నేను చూస్తున్నాను, అస్సలు భయం లేదు. మాట్లాడితే మంచి భక్తి, దేవుడి యొక్క కార్యములను మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతారు. కానీ వాళ్ళ జీవితంలో దుష్టం ఉంటుంది, దుష్టత, గర్వం ఉంటుంటుంది, చాలా అబద్ధం ఉంటుంటుంది. మరి వాళ్ళు సొంత పేరు కోసం, మహిమ కోసం, సొంత మహిమ కోసం, సొంత మేలు కోసం మాత్రమే వాళ్ళు అన్ని వాళ్ళు చేసినదన్నీ అట్లా వాళ్ళ కోసమే ఉంటుంది. సెల్ఫిష్నెస్, స్వయం కోసం, స్వార్థ కోసం ఉంటుంది. ఇది చాలా ఇట్లాంటి ఉండేవారు చాలా డేంజరస్ పరిస్థితి ఉంటున్నారండి. వీళ్ళ కోసం మనం చాలా దుఃఖించి ఏడిచి ప్రార్థన చేయాలండి. ఎందుకంటే అట్లాంటి ఉన్నవారు కొంతమంది మన సొంత రక్త సంబంధమైన వాళ్ళే ఉండవచ్చు, మన బంధువులు ఉండవచ్చు, మనకు క్లోజ్ గా ఉండేవారు కూడా ఉండొచ్చు. అట్లాంటి వారికి మనం హెచ్చరిక ఇచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం వాళ్ళ యొక్క అంతమును మనకు తెలుస్తుంది. వాళ్ళు అట్లాంటి ఒక పరిస్థితికి నరకానికి వెళ్ళకూడదు అని ఆ భారం ఉంటే మనం వాళ్ళ కోసం చాలా దుఃఖించి ప్రార్థన చేయాలి. అది దేవుడి యొక్క ప్రేమ. ఒకవేళ మనం నిజముగా గోధుమ లాగా ఉన్నటువంటి దేవుడి యొక్క జనులుగా ఉంటే ఇట్లాంటి గురుగులాంటి ఉండే వాళ్ళ యొక్క అంతముని చూసి గ్రహించి వాళ్ళ కోసం ఎంతో మనం ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, కొన్ని టైంలో మనం బయట చెప్పలేము. అట్లాంటి టైంలో నిజంగా మన దగ్గర దేవుడి యొక్క ప్రేమ ఉంటే వ్యక్తిగతంగా దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయవచ్చు. ప్రభువా, వీళ్ళ యొక్క జీవితం ఎట్లా ఉంది, కానీ వాళ్ళ యొక్క అంతం ఎక్కడ పోతుందో, ఎక్కడ ఉంటది అని మీ యొక్క వాక్యం తేటగా చెప్తుంది. అందువలన ప్రభువా, అట్లాంటి స్థలంకు వెళ్ళకుండా వాళ్ళని మీరు మార్చండి అని వాళ్ళకు మన పశ్చాత్తాప హృదయం దయచేయండి, మారు మనసు దయచేయండి అని మనం ప్రార్థించాలండి. అది దేవుడి యొక్క నిజమైన హృదయం. దేవుడి యొక్క ప్రేమ అంటే అది. మన యొక్క శత్రులకు కూడా మనం ప్రార్థన చేయాలి అని దేవుడు యేసుప్రభు చెప్తున్నారు. అట్లా ఉండేటప్పుడు మరి మన యొక్క సంఘంలోనే మనలోనే ఎంతో టైం ఉండేవారు
కొంతమంది సాతాను యొక్క ఏజెంట్లుగా ఉంటే వాళ్ళ యొక్క సాతాను లాస్ట్ వాళ్ళని తీసుకుపోతాడు, తన యొక్క స్థలముకు, తన యొక్క డెస్టినేషన్ తీసుకెళ్ళిపోతాడు, నరకానికి తీసుకెళ్ళిపోతాడు. అందువలన అట్లాంటి ఉండే వారికి ఉన్నటువంటి వారికి కోసం మనం ప్రార్థన చేయాలి ప్రేమతో. అందువలన మనం ఈరోజు నేర్చుకున్న విషయం తెలుసుకోండి. మనం గోధుమగా ఉంటున్నామా, గురుగులుగా ఉంటున్నామా? మనం దేవుడి యొక్క నీతిమంతుల యొక్క గుంపులు మనం నిలబడతామా, లేకపోతే లేని అట్లాంటి ఆ గుంపులో దుష్టుల యొక్క గుంపులో ఉంటామా? నాశంకి వెళ్ళడానికి ఉన్నటువంటి వారి యొక్క గుంపులో ఉంటున్నామా అని చూసుకోవాలి. అది మాత్రం కాదు, మనం దేవుడి యొక్క ప్రేమతో నింపబడి అట్లాంటి వారికి కూడా మనం ప్రార్థన చేసి వాళ్ళని కూడా దేవుడు వాళ్ళ యొక్క కన్నులని తెరిచి దేవుడు సరి అయిన మార్గంకు రావాలని, నిత్యముని జీవం వాళ్ళు కూడా పొందుకొని మనతో పాటు దేవుడి దగ్గర మనం యేసుప్రభు వచ్చేటప్పుడు అందరూ ఓకే దేవుడి దగ్గర వెళ్ళడానికి అట్లాంటి వాళ్ళు కూడా రావాలి అని వాళ్ళ కోసం ప్రార్థన మనం చేయాలి. అట్లా చేస్తున్నామా లేదా అది కూడా పరీక్షించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీరు ఈరోజు మాకు ఇచ్చిన ఆ హెచ్చరికకు వందనాలు ప్రభువా. ఎంతో మంది ఈ లోకంలో మరి సంఘములో ఉంటున్నారు ప్రభువా. మరి కొన్ని టైంలో ఉండేటప్పుడు ఆ గోధుమ లాంటి అని ఉంటారు, కానీ వాళ్ళ యొక్క అంతమును చూస్తే ప్రభువా ఎంతో ఘోరంగా ఉంటుంది. అందువలన ప్రభువా అట్లాంటి వారి కోసం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపించండి ప్రభువా. ఒక్కొక్క క్షణం మేము జాగ్రత్తగా మీ యొక్క వాక్యము ప్రభువా వెలుగులో మమ్మల్ని ప్రభువా మేము సరిచేసుకుని భయముతో, వణకముతో మా యొక్క విశ్వాసం జీవితం ప్రభువా గడపడానికి మీరే సహాయం చేయండి, మమ్మల్ని సిద్ధం చేయండి. యేసు ప్రభు వారి దీవెన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.